ఒకటే సంగీతం సితార్ నుంచి వస్తుంది, ఒకటే సంగీతం వైలిన్ నుంచి వస్తుంది, అదే సంగీతం మెండోలిన్ నుంచి వస్తుంది, అదే సంగీతం ఫ్లూట్ నుంచి వస్తుంది. సంగీతం అంతా ఒకటే, దైవత్వం అంతా ఒకటే. ఇన్స్ట్రుమెంట్స్ వేరే, దేహాలు వేరే, శరీరాలు వేరే. అదే దైవత్వం ఒక చీమ శరీరంలో వచ్చి ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆ దైవత్వం అక్కడ ప్రవేశిస్తుంది. అదే దైవత్వం ఒక ఏనుగు శరీరంలో ప్రవేశించి ఆ ఏనుగు శరీరంలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ప్రవేశిస్తుంది. అలాగే అదే దైవత్వం ఈ మానవ శరీరంలో ప్రవేశించి ఈ మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే దైవత్వం అంతా ఇగో మానవ శరీరంలో పుట్టింది. శరీరాలు వేరు వేరే కానీ దైవత్వం ఒకటే. ఏనుగు శరీరం వేరే, చీమ శరీరం వేరే, దోమ శరీరం వేరే, మనిషి శరీరం వేరే కానీ దైవత్వం ఒకటే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతమవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వం అవగతమవుతుంది, లభ్యమవుతుంది.